దేవుడు దావీదుని హెచ్చించాడా లేదా? బాలుడిగా ఉన్నవాడిని, గొర్రెల కాపరిగా ఉన్నవాడిని ఎందుకు చేశాడు? చాలా మంది అన్నలు ఉన్నారు కదా, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ దాటిపోయి కేవలం దావీదును మాత్రం ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? గాడ్ నోస్ డేవిడ్స్ హార్ట్. దావీదు హృదయం దేవునికి తెలుసు. దేవుని పట్ల అతనుకున్న ఆరాటం తెలుసు. దేవుని ఎట్లా ఆరాధించాలో ఆయనకు తెలుసు. అందుకనే దేవుడు కూడా దావీదుని ఏ విధంగా హెచ్చించాలో కూడా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మాకేమొస్తుంది? బహుశా దేవుడిని ఆరాధిస్తే నాకేమొస్తుందని ఆ రోజులో అనుకోలా, కానీ ఆ ఆరాధన గొప్ప రాజును చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తరం వరకు కూడా యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఉండేటట్లుగా దేవుడు దావీదుని హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 1:1లో ఉంటది, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఎందుకు వచ్చింది? దేవుడికి సేమ్ వస్తుందండి. మాకు ఏమొస్తుందో ఇప్పుడు మీరు చూడకపోవచ్చు, చూస్తారు కూడా. దేవుడికి ఇచ్చిన కొలది ఏదైనా ఆరాధనే గాని, మీ సమయానే గాని, మీకున్నదే కానీ దేవునికి ఏది ఇచ్చినా అది మళ్ళీ అది మన దగ్గరకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు స్తుతులకు పాత్రుడు, మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఆయన మాత్రమే మనందరి ఆరాధనకు యోగ్యుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మేము అసలు ఎంకరేజ్ చేయను అలాంటి వారిని. వస్తారు, చర్చిలో కూర్చుంటారు, ఏదో సైలెంట్ కూర్చుంటారు, కనీసం నోరు తెరిచి పాట పాడడం కానీ, చేతులతో చప్పలు కూడా ఏమీ చేయరు. అదే ఒక క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు చూస్తాం, అట్లాగా 6 కొట్టినప్పుడు 4 కొట్టినప్పుడు ఉంటాం అట్లాగా. వై నాట్ హియర్? ఎందుకు మరి క్రికెట్ చూసినప్పుడు బాగా గంతులేస్తాం, అరుస్తావు అంటాము, మరి దేవుని సన్నిధిలో ఎందుకు? కొన్ని షాపుల్లో ఉంటుంది ఒక లాఫింగ్ బుద్ధాన్ని ఉంటది కదా, అట్లాగే ఉంటారు చాలా మంది. నో, మన దేవుణ్ణి ఆరాధించాలి. ఈ నోటితో దేవుని ఆరాధించాలి. దావీదు ఏం చేశాడు? తంబురతో సితారతో తీసుకొని దేవుని ఆరాధించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ రాజు అయిన తర్వాత కూడా దేవుని మందస్సును తీసుకొచ్చేటప్పుడు రాజుగా ఉన్న ఆ సింహాసనాన్ని వదిలేసి నా దేవుని మందస్సును తీసుకువస్తున్నారని చెప్పేసి నడి వీధుల్లో దావీదు నాట్యం చేస్తూ దేవుని తీసుకువస్తుంటే కోటలో నుంచి మీకా చూసి నవ్వింది. సిగ్గులేదా? ఎందుకో అట్లాగా రాజవి ఉండి ఆ రోడ్ల మీద గంతులేటివేంటి అని హేళన చేస్తే కొంతకాలం వరకు మీకా గర్భం మూసివేశాడు. కాబట్టి నన్ను గొర్రెల కాపరిగా ఉన్న నన్ను మహారాజును చేశాడే, ఆ దేవునికి నేను ఏది ఇచ్చినా ఆయన రుణాన్ని నేను తెరచలేను అని తన ఒంటి మీద బట్టలు ఉన్నాయో పోయినాయో అవన్నీ చూసుకోకుండా ఆత్మవశుడై దేవుడిని ఆరాధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు దావీదు గురించి ఏమన్నాడంటే, నా హృదయానుసారుడు, నాకు ఏమంటే ఇష్టం అంటే బాగా ఆరాధన ఇష్టం కాబట్టి నా హృదయాన్ని తెలుసుకొని దావీదు చేశాడు. కాబట్టి దావీదు నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వాడు. హల్లెలూయా. దేవునికి ఏది ఇష్టం అండి? దేవునికి ఇష్టం ఏమిష్టం? ఆరాధన ఇష్టం. ఎవరైతే దేవునికి ఆరాధన ఇస్తారో వారిని బాగా ఇష్టపడతాడు దేవుడు. ఎవరినైతే దేవుడు ఇష్టపడతాడో వారి జీవితంలో ఏ కార్యమైనా చేయడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. ఆయనకి ఏది ఇష్టమో అది మనం ఆయనకి ఇస్తే మనకి ఏది ఇష్టమో ఆయన మనకి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? yes. కాబట్టి దేవునికి ఏమి ఇష్టం? ఆరాధన ఇష్టం. కాబట్టి ఆరాధన మనందరూ దేవునికి ఇద్దాం. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు దేవాది దేవుని స్తుతించడానికి, దేవాది దేవుని ఆరాధించడానికి? మనం ఏదో ఒక పెళ్లికి వచ్చినట్లుగా
పెళ్ళి ఏం జరుగుతుందో జస్ట్ కామ్గా చూస్తాం, అంతేగాని మనం గంతులేసి చప్పలు కొట్టాం, అవునా కదా? కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలి? బి అలర్ట్. మనందరం చక్కగా దేవాదేవుని అందరం ఆరాధించాలి.